హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాలకూర ఇంకా ఆలు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా నేను ఇక్కడ 3 కట్టల వరకు పాలకూర తీసుకున్నాను. వాటిని శుభ్రంగా వాష్ చేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని అందులోకి బగారాకు ఇంకా 2 లవంగాలు, ఒక చిన్న దాల్చిని వేసుకొని అవి ఎర్రగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి 1 స్పూన్ వరకు జీలకర్ర ఇంకా ఆవాలు వేసుకున్న తర్వాత అవి ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత 2 పచ్చిమిర్చి ఇంకా కరివేపాకును వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇక్కడ ఉల్లిపాయల్ని మనం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి నేను కాస్త పసుపు, ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో నేను మనం మిక్సీ పట్టి పక్కకు పెట్టుకున్న పాలకూర పేస్ట్ని వేసుకొని ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇందులోకి నేను ఇక్కడ 5 మినిట్స్ వరకు దీన్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 5-6 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఇక్కడ మీడియం సైజు ఆలుని పీల్ అవుట్ చేసి వేసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలిసేలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఇలాగే ఫ్రై చేసుకోవాలి. 2-3 మినిట్స్ తర్వాత చూసుకున్నట్లయితే మనం ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారం, ఇంకా 1.5 స్పూన్ వరకు సాల్ట్, ఇంకా వేయించుకున్న ధనియాల పొడి వేసుకొని ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. కారం, ఉప్పు వేశాక ఒక 2 నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. అలాగైతేనే ఉప్పు కారం అనేది ముక్కలకు పట్టి టేస్టీగా ఉంటుంది. ఒక 2-3 నిమిషాలు ఇలాగే కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి నేను ఒక గ్లాస్ వరకు వాటర్ తీసుకుంటున్నాను. మీరు ఇక్కడ మీ గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ తీసుకోవచ్చు. ఇది కాస్త థిక్గా ఉంటేనే బాగుంటుంది. అందుకే నాకు ఇక్కడ 1 గ్లాస్ వరకు వాటర్ సరిపోతుంది. ఈ కర్రీ అనేది కొంచెం థిక్గా ఉంటేనే బాగుంటుంది. ఆ తర్వాత దీన్ని ఒక 5-6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. వాటర్ అంతా పోయి ఆలు అనేది మంచిగా కుక్ అయ్యేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందులోకి 70% అనేది వాటర్ అనేది ఎగిరిపోయింది. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. అలా ఒక 2 నిమిషాల తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ చాలా వరకు వాటర్ అనేది తగ్గిపోయింది. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. తర్వాత లాస్ట్కి ఫైనల్గా అయితే కొంచెం నెయ్యిని అందులోకి వేసుకొని కలుపుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఒకవేళ కనుక నెయ్యి లేనట్లయితే స్కిప్ చేసుకోవచ్చు. ఇక్కడ నెయ్యి యూజ్ చేయడం అనేది పూర్తిగా ఆప్షనల్. ఫైనల్గా మనకు పాలకూర ఇంకా ఆలు కర్రీ ప్రిపేర్ అయిపోయింది. వేరొక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. ఈ కర్రీ అనేది రైస్ ఇంకా రోటీలోకి రెండిట్లోకి కూడా చాలా బాగుంటుంది. ఆకుకూరలు ఇష్టపడని వాళ్ళు చాలామంది ఉంటారు. అందులోనూ ఇంకా పాలకూర అయితే అస్సలు తినని వాళ్ళు ఉంటారు. అలాంటి వారి కోసం ఒకసారి ఇలా ట్రై చేయండి, ఇష్టంగా తింటారు. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.